మొగోళ్ళు చూస్తారేందా లేడీస్ పని చేస్తున్నా అక్కలు చెప్తున్నాగా అందరూ అండి మీరు కూడా ఏం బొమ్మ ఏం బొమ్మ అది ఓకే 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 భయపడద్దు మళ్ళీ ఎవరకు జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గజ్వేల్ వర్గల్ నాచారంలో అక్కలు బాబాసాహెబ్ కోసం ప్రాణాలు తెగిస్తారట. ఇక్కడ విగ్రహాన్ని దొంగల్లాగా అర్ధరాత్రి ఆర్ఎండ్బి అధికారులు పోలీసులు కూల్చివేశారు. ఇప్పుడు అక్కలు గ్రామస్తులందరూ దళిత మహిళలందరూ కలిసి మళ్ళీ తిరిగి బాబాసాహెబ్ను ప్రతిష్ఠించుకోవడానికి గద్దె నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. జై భీమ్. ఆదేశాలను అడ్డం పెట్టుకొని ప్రపంచంలో దేశంలో ఎక్కలేని విధంగా సిద్దిపేట జిల్లాలో అరాచకం కొనసాగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత కోట్లాది మందికి ఒక ప్రాణదాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం ఏలూరు నాచారం గ్రామంలో దళితులు స్వచ్ఛందంగా ఒక గ్రామీణ ప్రాంతంలో, ఇది ఆర్ఎండ్బి రోడ్డు కూడా కాదు, ఇది జాతీయ రహదారి కాదు, ఆర్ఎండ్బి స్థలమైన పేరుతోటి వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటుకి వాళ్ళ గ్రామస్తులు ఒక వారం రోజుల కింద ఇక్కడ ఒక గద్దెను పిల్లర్ను నిర్మించుకున్నారు. ఈ గద్దెను పిల్లర్ను నిర్మించుకుంటే ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ దళితుల పైన మా ఆర్ఎండ్బి స్థలాన్ని ఆక్రమించారని చెప్పి పోలీసులకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి 14 మంది దళితుల మీద అక్రమంగా కేసులు నమోదు చేశారు. అంతటితోటి ఆగకుండా నిన్న రాత్రి ఇవాళ అర్ధరాత్రి దొంగల్లాగా ఆర్ఎండ్బి అధికారులు వచ్చి పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణానికి నిర్మించుకున్న గద్దెను పిల్లర్ను కూలగొట్టారు. ఒక దొంగల్లాగా ఒక రౌడీలాగా కూలగొట్టారు. మేము దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ గ్రామ దళిత సంఘాలుగా, గ్రామ దళితులుగా, బీసీలుగా, ఎస్సీ ఎస్టీ బీసీలుగా అందరం ఇవాళ ఒక్కటే ఇవాళ తిరిగి ఎక్కడైతే అర్ధరాత్రి దొంగల్లాగా, దౌర్జన్యాలుగా, దుండగులాగా చట్టానికి విరుద్ధంగా అర్ధరాత్రి కూలగొట్టారో చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పట్ట పగలు ఇవాళ ఇక్కడ ఈ ప్రజల దూరంలో తిరిగి ఈ గద్దెని ఇవాళ నిర్మించుకోవడం జరిగింది. మేము ఇక్కడ పోలీస్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా పోలీస్ అధికారులకు ఒకటే కోరుతున్నాం, ఇది భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం. ఇది ఎవరో ఒక వ్యక్తిదో, ఒక నాయకుడిదో, ఒక రాజకీయ నాయకుడి విగ్రహం కాదు. ఇది దీని వెనుక రాజకీయాలు లేవు. కానీ విగ్రహము గద్దె తొలగింపు వెనుక రాజకీయాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. అందుకే ఒక కంప్లైంట్ రాగానే వెంటనే కేసు పెట్టారు. ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా ఇప్పటివరకు కాలేదు. అంబేద్కర్ గద్దె విగ్రహాలను నిర్మించుకుంటే ఒక్క దళితుల పైన, ఒక్క బీసీ పైన, ఒక్క ఎస్సీ పైన, ఒక్క ప్రజా సంఘాల పైన కేసు కాలేదు. కేవలం ఒక చరిత్ర సృష్టించారు ఇవాళ గౌరవం పోలీసులు. ఇక్కడ కేసు పెట్టారు 14 మంది దళితుల పైన. కారణం ఏం చెప్తా ఉన్నారు? ఏఈఓ గారు కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఏఈఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు కనుక ఈ విగ్రహం జోలికి వస్తే బాగుండదని చెప్పి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా మా సోదరులే, మీరు కూడా మా రక్తం పంచుకోబుట్టినోళ్ళే. మీరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల, రిజర్వేషన్ పుణ్యాల వల్ల ఉద్యోగానికి వచ్చి అదే రాజ్యాంగ నిర్మాత విగ్రహం పెట్టుకుంటే మీరు కంప్లైంట్ ఇవ్వడము, మీరు పోయి మేము చట్టాన్ని కాపాడుతున్న పేరుతోటి, లా అది పేరుతో పెట్టి ఇవాళ ఇది చేస్తే కుదరదు. అంబేద్కర్ విగ్రహాలకు పర్మిషన్ ఉండదు. సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తన తీర్పును, తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ప్రపంచ రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు పెట్టుకొని పర్మిషన్ కావన్నా? మీకు రోడ్డు మీద ఏ విగ్రహాలు కలిపాయి? దేశద్రోహుల విగ్రహాలు ఉంటాయి, రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటాయి, మాజీ ముఖ్యమంత్రి విగ్రహాలు ఉంటాయి. హైదరాబాద్ నడి ఒడ్డున
హుస్సేన్ సాగర్ చుట్టూ ఇవాళ విగ్రహాలు కడతారు. అది రహదారి కాదా? అక్కడ లేని విగ్రహాలకు ఇబ్బంది, ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుంది మీకు ఇవాళ? అంటే వెనక రాజకీయాలు ఉన్నాయా? రాజకీయాలకు పోలీసులు పనిచేస్తా ఉన్నారా? ఇక్కడ తహసీల్దార్, ఇక్కడ ఆర్డీ అధికారులు పనిచేస్తా ఉన్నారా? కాబట్టి ఈ విగ్రహం జోలికి రావద్దు. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిని ప్రతిఘటిస్తూ తిరిగి ఇవ్వడం వల్ల గద్దె నిర్మించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ చిత్రపటాన్ని పెట్టుకోవడం జరిగింది. మేమందరికీ చేతులెత్తి కోరుతా ఉన్నాం. యంత్రాంగానికి దీని జోలికి రాకండి. ఇది నిజంగానే చట్టవిరుద్ధమైతే రండి, పబ్లిక్ హియరింగ్ పెట్టండి, కూర్చోండి. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, సిపి గారు రండి, లేదు స్థానిక ఎమ్మెల్యే గారు రమ్మనండి. కూర్చొని మాట్లాడి చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుందాం. మేము మొండి పట్టువాదులం కాదు, మేము బాబాసాహెబ్ వాదులం. మేము అత్యంత శాంతి కోసం కోరుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడిని నమ్ముకున్నాడు. ఆ బుద్ధుడు ఈ దేశంలో శాంతిని సృష్టించాడు. శాంతి కోసం మేము నిలబడవాళ్ళము. మేము అశాంతి చేసి ఈ పూట వచ్చి పోయేవాళ్ళం కాదు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, మా వాళ్ళ మీద పెట్టిన కేసులను వెత్తివేయండి. ఈ విగ్రహం జోలికి రాకండి మేము చెప్పి కోరుతా ఉన్నాం. మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎవరు జోలికి పోకండి. ఎవరేమైనా అంటారు, పోలీసులకు డ్యూటీ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు కూడా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు కాదు మనకు వ్యతిరేకం. మనకు ఇక్కడ వ్యతిరేకం ఈ విగ్రహాన్ని ఎవరు అడ్డుకుంటాడో వాడు మనకు వ్యతిరేకం. కాబట్టి వాడిని ఎవరో తెలుసుకుందాం. ఇక్కడ ఈ గద్దె జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాం. మళ్ళా చెప్తున్నాం, అంబేద్కర్ విగ్రహాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు, పూలే విగ్రహాలకు, శివాజీ విగ్రహాలకు పర్మిషన్ లేవు, గిర్మిషన్ లేవు. ఇక్కడ చట్టం లేదు, గిట్టం లేదు. ఇక్కడ ప్రజలే చట్టం. ఇక్కడ ప్రజలు కోరుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బందిగా లేదు. ఇక్కడ 25 అడుగులు ఉంది, ఇక్కడ 25 అడుగులు ఉంది. ఇదేమో జాతీయ రహదారి కాదు, అక్కడ 50 అడుగులు దూరం ఉంది జాతీయ రహదారికి. ఏం అడ్డం వచ్చింది? ఆర్డీ అధికారులకు కన్ను మూసుకున్నారా? టేప్ బట్టాన్ని పడదాం, టేప్ బట్టి కొలుద్దాం, టేప్ బట్టి కొలిసి సెంటర్ ఎక్కడ అక్కడ విగ్రహం పెట్టుకుందాం. ఇది గ్రామీణ ప్రాంతం కూడా, ఇది జాతీయ రహదారి మీద. మిగతా విగ్రహాలు చాలా జాతీయ రహదారుల మీద ఉన్నాయి. కాబట్టి ఈ విగ్రహం జోలికి రావద్దు. మా ఆత్మగౌరవం మీద దాడి చేయొద్దు. మా దేవునితో సమానంగా చూసుకునే, మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవించే బాబాసాహెబ్ విగ్రహం జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి